షేక్ గౌసియా గారు అండ్ షేక్ మహమ్మద్ రఫియా, అవును సార్. అంతేనా? ఎస్ సార్. అవును రఫీ సార్. గారు అవును సార్. నర్సరావుపేట నుంచి వచ్చారండి. వీళ్ళు పెళ్ళయి దాదాపు 5 ఏళ్ళు అయిపోయింది. 6 ఏళ్ళు అయింది. 5 ఇయర్స్ సార్. 5 ఇయర్సా? 5 ఇయర్స్. ఇక్కడ 6 ఏళ్ళు రాశారు. సరే 5 ఇయర్స్ అయిపోయింది. పిల్లలు పుట్టలేదని చాలా చోట్ల తిరిగారు. ఎస్. మరి చాలా ప్రయత్నాలు చేశారు. ఏమేమి ప్రయత్నాలు చేశారంటే ఒక హిస్ట్రోస్కోపీ చేయించుకున్నారు. అది ఏమీ ఫలితం రాలేదు, పిల్లలు పుట్టలేదు. మరి ఏం చేద్దాం మేడం అంటే ఐయుఐలకి వెళ్తే బెటర్ అన్నారు. 3 ఐయుఐలు చేయించారు, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు. మరి ఏం చేద్దాం మేడం అంటే ఐవీఎఫ్కి వెళ్తే మంచిది నాన్న, ఆఫర్ కూడా ఉందిరా, త్వరపడరా, డోంట్ మిస్ ఇట్ అన్నారు. ఇంటికి ఫోన్ చేసి మరీ పిలిపించారు. ఐవీఎఫ్ కూడా చేశారు, అది కూడా డిస్కౌంట్ లేకుండానే ఫెయిల్ అయిపోయింది. సో మొత్తానికి ఇప్పుడు ఏం చేయాలి అంటే మరలా 2వ ఐవీఎఫ్, 3వ ఐవీఎఫ్, ఇవి కూడా పోతే డోనార్ ఐవీఎఫ్, అది కూడా పోతే సరుగేట్ మదరు, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంకా మనకి అని చెప్పారు. కానీ అంత ఆస్తి ఉండాలిగా, ఎస్. నెలకు 3 లక్షలు తీసుకెళ్ళి అంత స్తోమత ఉండాలిగా. 50 ఇంజక్షన్లు చేశారు ఒకే నెలలో. చేశారు. మరి ఇంజక్షన్లు చేయించుకునేంత ఒంట్లో ఓపిక ఉండాలిగా. రోజుడిసి రోజు తిప్పారు, తిరగడానికి శక్తి ఉండాలిగా. మరి ఇవన్నీ లేక అసలు న్యాచురల్గా మాకు ఎందుకు రాదు ప్రెగ్నెన్సీ, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించే డాక్టరే లేరా అని చెప్పి యూట్యూబ్లో వెతుకుతూ ఉంటే మన గురించి చూసి చివరికి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చి ఎన్ని నెలలు వాడారండి? 3 మంత్స్ వాడాం సార్. 3 మంత్స్ వాడారు. 3 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఐయుఐ లేదు, ఆపరేషన్ లేదు, ఐవీఎఫ్ అనే పదమే మనం ఇక్కడ పలకలేదు. వాళ్ళు పలికారు ప్రతి నిమిషం ఏఎంహెచ్లో బల్కీ యూటరేజ్ అని చెప్పి కూడా చెప్పి ఐవీఎఫ్ కూడా చేశారు. మరి తీరా ఏమైంది? ఐవీఎఫ్ రాలా. ఏఎంహెచ్ అనే టెస్టే మనం ఇక్కడ చేయలేదు సార్. కానీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించాం Yes. కేవలం మందులతో. అది కూడా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మందులు. ఆయన కూడా మెడికల్ ఫీల్డ్ బాగా టచ్ ఉంది. ఆయన కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఎస్ సార్. వాళ్ళ వైఫ్ కూడా ఫుల్ ఎడ్యుకేటెడ్, అమ్మాయి కూడా బీఎస్సీ నర్సింగ్ చేసింది, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద డాక్టర్. మరి ఇలాంటి వాళ్ళకు కూడా ఈ బాధలు తప్పలేదు. డాక్టర్లు కూడా చాలామంది గైనకాలజిస్టులకు కూడా ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీలు రాక మన దగ్గరికి వచ్చి ప్రెగ్నెన్సీ పొందారు. మన వీడియోలు ఉన్నాయి. ఎస్. డెంటల్ డాక్టర్లు రాక ప్రెగ్నెన్సీలు పొందారు ఇక్కడ ఐవీఎఫ్లో పోయి రాక. అలాగే ఆండ్రాలజిస్టులు, యూరాలజిస్టులు కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీలు రాక 0 కౌంట్కి వైద్యం చేసే డాక్టర్కే 0 కౌంట్. ఏం చేయాలో అర్థం కాక హీరోగా ఇక్కడికి వచ్చి మారి ప్రెగ్నెన్సీలు పొందారు. మరి ఏమిటి మ్యాజిక్ ఫార్ములా, ఏమిటి మందులు అనేది ఆయనకి ఫస్ట్లో డౌట్ వచ్చింది. ఏంటి ఇలాంటి మందులు కూడా ఉన్నాయా నిజంగానే, లేకపోతే ఏమన్నా ఫేకా ఏమిటని చెప్పి ఆయన కూడా సెర్చ్ చేసి మన వీడియోలన్నీ చూసి ఇదేమిటి రోజుకి 3-4 సక్సెస్ వీడియోలు ఇస్తున్నాడు ఈయన, బయట 3-4 ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు ఉన్నారు రోజుకి, కానీ నెలకు ఒక ప్రెగ్నెన్సీ వస్తే గొప్ప, అది కూడా చెప్పుకుందామనే లోపల 3 నెలల్లో తుర్రుమని పోతుంది. మరి ఈయనేంట్రా బాబు రోజుకి ఇన్ని ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు చేస్తున్నాడు, ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకోకుండా, ఒక్కసారి పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అని ఇక్కడికి వచ్చారు. ఈరోజు 3 నెలల్లోనే ప్రెగ్నెన్సీ పొందారు. అది ఎలా పొందారు? వారు ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల నుంచి ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని అవమానాలు పొందారు, ఎన్ని నరకయాతనలు అనుభవించారు అనేది వారి మాటల్లో విందాం. ఇక్కడికి వచ్చాక ఏం జరిగింది, ఎలా ఇంత ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చింది, అది కూడా ఇంగ్లీష్ మందులతో అనేది కూడా వారి మాటల్లో విందాం. చెప్పండి సార్. ఫస్ట్ థ్యాంక్స్ టు అల్లా, నెక్స్ట్ థ్యాంక్స్ టు వైఎస్ డాక్టర్ బాబు. ఫస్ట్ స్టార్టింగ్ మ్యారేజ్ నుంచి కూడా 4th మంత్ నుంచే కంటిన్యూగా వాడుతూ ఉన్నాం సార్ మెడిసిన్స్. ఇయర్లీ 2-3 డాక్టర్స్ చూపించాము. అట్లా చూపించిన తర్వాత మెడికల్ ఫీల్డే కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ వచ్చేవాళ్ళు, లోపలి ఫస్ట్ టైం పంపించేవాళ్ళు. అవును. ఫస్ట్ అట్లా 3 ఇయర్స్ వరకు అయిపోయింది సార్. 4th ఇయర్ గుంటూరులో చూపించాను. గుంటూరులో 2-3 డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ అయిన తర్వాత ఐయుఐ చేయించారు సార్. 3 మంత్స్ న్యాచురల్గా వాడించి 4th మంత్ గుంటూరులోనే 2 టైమ్స్ చేశాను. నర్సరావుపేటలో ఒకసారి చేయించిన తర్వాత మళ్ళీ నర్సరావుపేటలోనే ఒకసారి ఐవీఎఫ్ కూడా చేయించాను. ఐవీఎఫ్ గుంటూరుకు డొనేషన్ ఇచ్చారు, నర్సరావుపేటకు డొనేషన్ ఇచ్చారు, విజయవాడకు కూడా ఏం పోయింది, ఇక్కడ కూడా డొనేషన్ ఇద్దామని వచ్చారు. యాక్చువల్గా ఐవీఎఫ్ అయిపోయిన తర్వాత
మా ఫ్రెండ్ ఒకళ్ళు మీ వీడియో పెట్టారు సార్ యాక్చువల్లీ. నేనేమంటున్నానంటే ఐవీఎఫ్ పోయింది కదా, ఇంకా ప్రతి ఒక్కటి ఇట్లానే ఉంటుంది అని చెప్పేసి నేను ఆ వీడియో కూడా కనీసం 10 days తర్వాత చూసాను సార్. ఓకే ఓకే, విరక్తి చెందున్నారు అప్పటికే. డాక్టర్ అంటేనే విసుగొచ్చేసింది. ఎస్ సార్, అవును సార్, నిజంగా. ఎలాగే చెప్తారు 3 నెలలకు మళ్ళీ ఈయన ఐవీఎఫ్ అంటాడు అవును సార్ అనుకున్నాను. నేను యాక్చువల్గా ఇంకా ఐవీఎఫ్ అంటారని చెప్పేసి సరే కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పేసి ఆగాను. మా ఫ్రెండ్ ఒకళ్ళు, మా క్లాస్మేట్ ఒకళ్ళు ఒక వీడియో పెట్టారు సార్, మీ వీడియో అనేది. ఆయన కూడా మళ్ళా నేను యాక్చువల్గా మీది ట్రైన్ జర్నీలో వర్క్ అయిపోయిన తర్వాత వస్తాను, ఆటోలో ఉండి చూసాను సార్. ఇదేంటి ఇంత సర్ప్రైజ్గా ఉందని చెప్పేసి ఐవీఎఫ్ అంటారు ప్రతి ఒక్కళ్ళు, న్యాచురల్ అన్నారు అని చెప్పేసి ఒక 10 days మీ వీడియోస్ రోజు 4-5 వీడియోస్ వస్తూ ఉంటాను, రోజు చూస్తూ ఉన్నాను. అట్లా సబ్స్క్రైబ్ చేసేసి మా మిస్సెస్ కూడా చూపించాను. చూపిస్తే ఇంక ఇమీడియట్గా వచ్చేసాను సార్. నేను కూడా లాస్ట్లో కూర్చొని వచ్చిన రోజు కూడా 2 members ఉన్నారు ఆ రోజు కూడా. ఓకే, సక్సెస్ అయినాడు. ఓకే, అవును సార్, ప్రతిరోజు ఉంటుంది. ఇప్పుడు వరకు వెయిట్ చేసే వాళ్ళు ఉండొద్దు మీలాగా. ఇంతసేపు కూర్చోమంటే కూర్చోరు, చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. అవును సార్, ఆ రోజు కూడా 2 members ఉన్నారు అని అమ్మాయి ప్రిస్క్రిప్షన్ రాశారు, అన్ని డౌట్స్ అన్ని క్లారిఫైగా అడిగారు. కింద మేడం గారు కూడా, డ్యూటీ డాక్టర్ గారు కూడా 1-2 సార్లు చెప్పడం జరిగింది సార్. అందరూ బాగా రిసీవ్ చేసేసుకొని మెడికల్ ఫీల్డ్ అన్నా అని చెప్పేసి 1-2 సార్లు చెప్పడం, మెడిసిన్స్కి వచ్చినప్పుడు కూడా 1-2 సార్లు చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేసేవారు. పేపర్ మీద కూడా రాసుకొని ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా మెడిసిన్స్ వాడితే కనుక కన్ఫామ్ గా రిజల్ట్ ఉంటుంది సార్. మీ దగ్గర ఫస్ట్ నేను రావడం నమ్మకంతో వచ్చింది సార్, మీ మీద ట్రస్ట్ తోటి వచ్చింది సార్. మిమ్మల్ని అల్లా కూడా గట్టిగా పట్టుకున్నారు, ఒక చోట కాదు, రకరకాల వ్యక్తుల ద్వారా మీకు నా గురించి తెలిసేటట్టు చేశారు. ఇక చాలు అని చెప్పారు సార్. యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారు, మాతో పాటు మెడికల్లో చేసే వాళ్ళు కూడా ఒకళ్ళు చెప్పారు సార్. నేను ఆ టూన్ కూడా ఫస్ట్ ఆ 10 days వరకు నేను ఇదవ్వలేకపోయాను. దాని తర్వాత ఎట్లానో చూస్తా ఒక్కసారిగా యూట్యూబ్ ఆన్ చేసేస్తే మీ వీడియోస్ కంటిన్యూ వస్తున్నాయి. ఇంకొకసారి వెళ్ళొద్దాం అని చెప్పేసి నేను మా మిస్సెస్ పాపం ఆవిడ అన్ని బాధలు పడింది కదా. ఎక్కడికి ఫంక్షన్స్ కూడా వెళ్ళారండి, చెప్తున్నాను. అవును, ఫంక్షన్స్కి వెళ్ళారు మేజర్గా. అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ అడిగేది ఏంటంటే ఇదే ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా, ఎంతమంది, ఈ 2 questions ఉంటాయి సార్ ఫస్ట్. దానివల్ల చాలా చోట్లకి వెళ్ళకపోయారు. ఆ తర్వాత డాక్టర్ల దగ్గరికి వెళ్తేనేమో డాక్టర్లు ఇలాగా అండాలు బాగాలేదనో, వీరికణాలు బాగాలేదనో, వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, ఆయన కౌంట్ బాగుంది, ఆవిడ నెలసర్లు రెగ్యులర్, అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది, చేతిలో పెట్టలేదు, అది కూడా మనం చెప్తున్నాం. అన్నీ బాగున్నా అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటారు, మళ్ళీ ఐవీఎఫ్ఏ అంటారు. బాగోపోయినా ఐవీఎఫ్ఏ, బాగున్నా ఐవీఎఫ్ఏ. ఐవీఎఫ్ అనేది సర్వరోగ నివారణలాగా చెప్తారు, కానీ ఐవీఎఫ్ వల్ల ఉపయోగం లేదు అని నేను చాలాసార్లు చెప్పాను. ఐవీఎఫ్ అక్కర్లేదు అని చెప్పాను. న్యాచురల్గా వచ్చింది, మీరు ట్రై చేయండి. ఒక్క డే కూడా మిస్ చేయకుండా సార్ ఎట్లయితే చెప్పారో day 1 నుంచి day 28 కానీ 30 కానీ 25 కానీ ఏదైనా కానీ ఎగ్జాక్ట్గా సార్ చెప్పినట్టుగా ఫాలో అయితే 2 రోజులు ముందుగానే ఆర్డర్ బుక్ చేసుకోవడం కానీ లేదంటే వచ్చి తీసుకెళ్ళడం కానీ, నేనైతే వచ్చి తీసుకున్నాను. ఇక్కడ దగ్గరే కాబట్టి మీకు కొంచెం వచ్చి తీసుకున్నాను సార్. యాక్చువల్ కొరియర్ పెడతాము కానీ వచ్చి తీసుకెళ్ళాను సార్. జాగ్రత్తగా 1-2 సార్లు చెప్పించుకోవడం, ఒకరోజు మిస్ అయినా కానీ ఫోన్ చేసేసి రిమైండర్ కార్డ్ లాగా, మేము మర్చిపోయినా వాళ్ళు మర్చిపోయినా ఫస్ట్ డే ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకున్నాం. ఏదైతే 7th day రిపోర్ట్స్ వచ్చినాయి కదా సార్, ఆ తీసుకెళ్ళి నుంచి మేము మెసేజ్ చేసుకుంటా ఉంటాం, ఈరోజు ఇది వేసుకోవాలి ఫస్ట్, ఇంకా దాని తర్వాత మధ్యాహ్నం వేసుకోవాలి, నైట్ వేసుకునేది. ఇద్దరు మీరు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు, పర్లేదు బాగా ఆవిడికి తెలుసు. కాబట్టి మీకు మెడిసిన్ నేను ఇచ్చినప్పుడు టెస్టులు చేశాను. టెస్టులు చేసినప్పుడు ఇద్దరికి టెస్టులు చేయించుకోమన్నారు. చాలా మంది భర్త కానీ భార్య కానీ ఒప్పుకోరు, చాలా మంది అసలు చేయించరు. భర్తకి ప్రాబ్లం ఉంటే భార్య గట్టిగా ఉంటారు, నాకేమీ లేదు, అవి ఎదవ చచ్చినోడికి 0 కౌంట్, ముందు ఆయన లేపండి, నేను మాడను, సమస్య లేదు, మా అమ్మ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పింది, వాడనే వద్దు అంది అని చెప్పి ఆవిడ కూర్చోండి. భార్యకి ఏమన్నా ట్యూబులు బ్లాక్ కానీ లేదా సిస్టులు కానీ గడ్డలు కానీ ఉన్నాయంటే భర్త ససేమరు, అసలు హాస్పిటల్ కూడా రారు. ఎవరో ఒకరు తెలవే, మీ అమ్మని తీసుకెళ్ళు, మీ అన్నయ్యని తీసుకెళ్ళు, ఓ బిడ్డ పుట్టా కనపడా, నేను రాను, నాకేం లేదు, నాకు బాగుంది, నీకేగా గడ్డలు ఉన్నాయి, నీకేగా ట్యూబులు మూసుకుపోయింది, నన్ను ఎందుకు రమ్మంటున్నా అంటారు. పాపం వీళ్ళిద్దరిని టెస్ట్ చేసుకోమన్నా నేను.
ఇద్దరు చేయించుకున్నారు. ఇద్దరికి మిగతా డాక్టర్లు చెప్పిందంటే ఏ ప్రాబ్లం లేదని చెప్పుకుంటూ వచ్చారు. మరి ఎందుకు ఐయుఐలు పోతున్నాయి, ఎందుకు సర్జరీలు పోతున్నాయి, ఎందుకు ఐవీఎఫ్లు పోతున్నాయి అంటే ఏఎంహెచ్లో అందుకు పోయిందిరా నాన్న, డోనార్కి వెళ్ళొచ్చు కదరా పాపా అని చెప్పారు చివరికి. అది చెప్పింది. ఓరు నాయనో, ఈ 3 లక్షలు పెట్టుకుని డోనార్లకి వెళ్ళి పిల్లల్ని తెచ్చుకుంటే రేపొద్దున అదొక బాధ, నా బిడ్డ కాదే అని జీవితాంతం ఏడవాలి. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తే, ఇక ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాకపోతే 3 లక్షలు పోయాయి, ప్రెగ్నెన్సీ లేకపోయాయి, బిడ్డ లేకపోయాయి, డబ్బులు పోయాయి, 2 ఏడుపులు మనయ్యే. మేడంకి 100% గ్యారంటీ, 3 లక్షలు ఆవిడ అకౌంట్లోకి వస్తాయి, నీకే ఏ గ్యారంటీ లేదు. 100% నీకే గ్యారంటీ ఇచ్చే డాక్టరు భూ ప్రపంచంలో పుట్టలేదు, పుట్టబోడు, నో గ్యారంటీయే. మరి దేనికమ్మా? మన తాతలు ముత్తాతలు బామ్మలు మామలు ఒక్కొక్కరు 6 డజన్లు కన్నారు, ఒక్క ఐవీఎఫ్ లేదు, ఒక్క ఆపరేషన్ లేదు. మా తాత ముత్తాతలు కాదు, మీ తాతలు ముత్తాతలే, మీ జేజములే 6 డజన్లు కన్నారు. మరి వాళ్ళు ఎలా కనగలిగారు, మనం ఎందుకు కనలేకపోతున్నాం అంటే అప్పుడున్న డాక్టర్లు ఫ్యామిలీ డాక్టర్, చక్కగా ఫ్యామిలీ డాక్టర్ చెప్పేవాళ్ళు. చిన్న చిన్న రుగ్మతులు అంటే మందు మాకులతో ట్రీట్ చేసేవాళ్ళు, జున్నిస్తే వైద్యం చేసేవాళ్ళు, కూరగాయల సంచిస్తే వైద్యం చేసేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్లు టోకెన్ డాక్టర్. ఈయన కూడా నాకు చాలా ఇచ్చాడు పాపం. ఆయన మెడికల్ ఫీల్డ్ ఆయనకు వచ్చింది, ఏదోటి బుక్కో పెన్నో ఏదోటి తెచ్చేవాడు ఆయన, నాకు ప్రతిసారి తీసుకొచ్చేవాడు. అలాగే మా మదర్ వాళ్ళకి ఏదో పెయిన్ అంటే ఆ పెయిన్కి సంబంధించింది కొంచెం ప్లాస్టర్ లాంటివి కూడా తెచ్చిపెట్టాడు ఆయన. వీటికి నేను మెడిసిన్కి డబ్బులు తీసుకున్నాను కానీ ఆయన ఏం తీసుకోవాలి నా దగ్గర. ఆయన అట్లా చాలా, ఆ పూర్వకాలం ఇట్లా ఉండేది. డాక్టర్ అంటే పేషెంట్కి గౌరవం ఉండేది, ఒక పేషెంట్కి మీద డాక్టర్ కూడా ఒక కన్సర్న్ ఉండేది. సాధ్యమైనంత వరకు మనలాంటి వ్యక్తులే కదా, మన ఫ్యామిలీ మెంబర్ ఎట్లా అయితే బాధపడుతుంటే అలా ఎంత తేలిగ్గా ఎంత ఈజీగా వెళ్ళిన గట్టెక్కిద్దాం రా ఈ సమస్య నుంచి అన్నట్టుగా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్లు అది కాదమ్మా, టోకెన్ డాక్టర్. 500 టోకెన్ కూడా సరిపోవట్లే, నీ 500 10 రోజులకి 15 రోజులకి నెల రోజులకి గుద్దేస్తారు, ఎక్కడ డేట్ మిస్ అయిపోతామోనని. అది కూడా సరిపోవట్లా. మరలా 3 నెలలు దాటేటప్పటికల్లా నీకు ఒక ఆపరేషనో ఐవీఎఫ్ఓ కంపల్సరీ చెప్తారు. ఈ 2 పదాలు పలకన డాక్టర్ ఎవరు ఉంటే నాకు చూపిస్తే నా పేషెంట్లందరినీ అక్కడికే పంపిద్దాం అనుకుంటున్నా. అప్పుడు నేను రిటైర్ అయిపోదాం అనుకుంటున్నా. అలాంటి డాక్టర్ దొరకట్లే నాకు, అందుకేదో ప్రాబ్లం. 3 నెలలు మందులు వాడి ఎందుకు మందులు ఇస్తారో దేవుడికి తెలియాల. వాళ్ళు వెళ్తే చేసే టెస్టులు ఏంటయ్యా అంటే నా దగ్గర తీసుకొస్తారు చాలామంది. డాక్టర్ గారు మా దగ్గర పెద్ద సంచే ఉంది, ఇంకా మందులు ఎందుకండి, టెస్టులు ఎందుకండి, ఈ చూసి మీరు రాసేయండి అంటారు. తీరా చూస్తే దాంట్లో ఏముంటాయంటే హెచ్ఐవి టెస్టులు, హెచ్బిఎస్ఎస్ టెస్టులు, బ్లడ్ గ్రూపులు, థైరాయిడ్లు, షుగర్ టెస్టులు, ఈ 4 ఇవే కొన్ని తిప్పి అయ్యే. మీరు ఆ రోజు మాకు చెప్పింది ఏంటంటే సీటన్ న్యూటన్ అట్లాంటి వైరస్లు ఉంటాయి, హార్మోన్లు ఉంటాయి, అవి చేయించుకోవాలి. హార్మోన్లు కూడా 4-5 చేసి వదిలేస్తున్నారు. 18 హార్మోన్లు ఉంటాయి, 18లో 12 బుల్లెట్లు అని చెప్పారు. విన్న తర్వాతనే ఇష్టమైతేనే ఇవ్వండి అన్నారు. అంతే చెప్పారు. అంతే, ఏం పర్లేదమ్మా అంతా వినండి. విని ఒకవేళ మీరు టెస్టులకు ఇష్టం లేకపోతే మీ డబ్బులు రిటర్న్ చేస్తామని చెప్తాం. ఆల్రెడీ మీరు నా దగ్గర రాకముందే టెస్టులు అయిపోతాయి ఇక్కడ. అక్కడే మీ యొక్క నమ్మకం ఏంటో అర్థమవుతుంది. నన్ను నమ్మారా నమ్మలేదా, దానికే ముందు మీ టెస్ట్లో నేను కనపడక ముందే జరిగిపోతాను. చాలామంది అది కూడా భయపడతారు. అవును, 500 ఫీజు ఏంట్రా బాబు సంవత్సరానికి అనుకుంటారు. మీరు కూడా అనుకున్నారా? 500 ఫీజు ఏంటి, మీరే బోళ్ళు తీసుకుంటున్నారు. ఈ డాక్టర్ ఇంత స్పెషల్ డాక్టర్ అన్నారు, ఈ నాకన్నా తక్కువ తీసుకుంటున్నాడేమో అని ఆయన ఫీల్ అయ్యాడు. ఒకవేళ ఏమన్నా కిడ్నీలు లేపేస్తారని భయం కూడా వచ్చి ఉంటుంది. ఇంత తక్కువ ఫీజు సంవత్సరానికి 500 ఏంటి, గ్యారెంటీకి ఏదో ఒకటి ఇండైరెక్ట్గా ఏదో లాగేస్తారు, కిడ్నీయా లివరా ఏంటి లాగుతాడో తెలియదు అని భయపడతా ఉంటారు. కానీ ఇక్కడ లాగడానికి ఇక్కడ ఆపరేషన్ థియేటర్ లేదు, ఉన్నది సినిమా థియేటరు. ఆ సినిమా థియేటర్లో కూడా నా సినిమానే ఆడిద్ది. ఇక్కడ హీరో నేనే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నేనే, కామెడీ ఆర్టిస్ట్ నేనే, కర్మకాలి విలన్ కూడా నేనే, అలాగే హీరోయిన్ కూడా నేనే. ఇంకెవరైనా కనపడ్డారా ఈ సినిమాలో? ఎవరు కనపడరు. హీరో హీరోయిన్ కూడా ఒకటే అంటే ఎంత దరిద్రం చూడండి. మొత్తం మీరే చేస్తున్నారు సార్. కామెడీ ఆర్టిస్టు నేనే, అన్నీ మనమే. మరి అలాంటి సినిమా మాత్రమే ఉంది ఇక్కడ.
అంతేగాని ఆపరేషన్ థియేటర్ లేదు, సినిమా థియేటర్ ఇక్కడ. పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఏంటనేది చెప్తాం, అది ఎలా మీరు సరి చేసుకోవాలనేది మీకు వివరిస్తాం. ఒక గైడ్ లాంటి వాడు వైద్య గురువు, అంతేగాని దేవుడు కానీ వైద్యుడు కానీ పిల్లల్ని ఇవ్వలేరు, మీరు తెచ్చుకోవాలి. అల్లా దారి చూపించాడు ఆయన. ఒక ఫ్రెండ్ ద్వారా, స్నేహితుడి ద్వారా, ఇదిగో నాయన మీరు బాధపడుతున్నారు, కన్నీళ్లు పెడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు, అవమానాలు పొందుతున్నారు, మీరు కన్నీరు తుడిసే మార్గం నాకు డైరెక్ట్గా నేను రాలేను, ఇదిగో ఈ మార్గం ఉంది అక్కడ, ఆ మార్గంకి వెళ్ళు నాయన అని చెప్పి ఒక స్నేహితుడు కాబట్టి ఆయన పట్టించుకోకపోతే మరో స్నేహితుడి ద్వారా కూడా మళ్ళా పంపించాడు, తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత ఆయనకి అర్థమైంది. మరి ఆటోలో కూర్చుని ఖాళీ దొరికిన చిన్న సమయంలో చూశాడు, మనసు మారింది. ఓహో నిజమే కదా, ఈయన చెప్పేది ఏదో నమ్మశక్యంగానే ఉంది, ఇలాంటి రూట్లో మనం వెళ్ళలేదు. అందరు డాక్టర్లు తీసుకెళ్తున్నారు ఒకటే రూటు, ఆ రూటు ఆ దారి గోదారి, IVF గోదారి, దాంట్లో ముంచేస్తారు, తేలితే తేలుతావు, పోతే పోతావు. ఈయన దారి రహదారి, న్యాచురల్ మార్గం, మన పూర్వీకులు వాడిన మార్గం. పురాతన డాక్టర్స్ ఉంటారు సార్, అలాంటి డాక్టర్స్ ఆహారం గురించి చెప్పడం, భార్యాభర్తల అనురాగం గురించి చెప్పడం, ఇలాగా మరి ఇవన్నీ ఈయన చెప్తున్నాడు. ఏదో ఒక్కసారి ఇదేదో బాగుంది, ఒక్కసారి వెళ్ళి చూద్దామని చెప్పి వచ్చారు. మరి వచ్చి మా కౌన్సిలింగ్ అంతా 1 గంట కాదు 2 గంటలు, ముడ్డి ముంత మసాలా అయ్యేటట్టు 2 గంటలు ఉంటుంది. ఆల్రెడీ వీడియో చూసేటప్పటికే బా అనుకుంటారు, మళ్ళీ నేను వచ్చి ఇంకో 2 గంటలు వేసుకుంటా. దాంతో అయినా సరే కానీ కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ పూర్తిగా కాన్సన్ట్రేటెడ్గా వింటే నీకు ధైర్యం వస్తుంది. ఎందుకనంటే డాక్టర్ వైఎస్ బాబు ఒక్కడే చెప్తున్నాడు ఈ ప్రపంచంలో, ఏమని, నువ్వు పుట్టావంటేనే నీకు బిడ్డ పుట్టి తీరాలి, ఇంకెవడో ఆపలేడు ఈ ప్రపంచంలో నీకు బిడ్డ పుట్టకోకుండా. ఒక్కడే ఒకడు ఆపగలడు నీకు బిడ్డ పుట్టకోకుండా. ఆ ఒక్కడెవడంటే నీ నెత్తి మీద నువ్వు చేయబెట్టుకుని నువ్వు మారితే చాలు నీ జీవితం మారిపోద్దని చెప్తున్న డాక్టర్ వైఎస్ బాబే. మిగతా వాళ్ళంతా నేను నిన్ను ఉద్ధరిస్తాను, 50,000 పట్టుకొస్తావా, 3 లక్షలు పట్టుకొస్తావా అంటారు. అన్నీ పోయిన తర్వాత ఏం చేస్తాం, బాడీ రెస్పాండ్ అవ్వలేదమ్మా ఇల్లురా అంటారు. ఇక్కడ అలా కాదు, మీరు మారాలి అని చెప్పి అసలు ఎవరు మీకు పిల్లలు పుట్టకుండా అడ్డుకుంటున్నారు, ఈ C10 U10 T5 అనే 5 క్రిములు, దానికి సంబంధించి భార్యాభర్తకి ఇద్దరికీ మందులు వాడాలి, కంపల్సరీగా వాడాలి అని చెప్పేసి. అవును, ఒక్కరోజు మిస్ చేసినా కానీ మళ్ళీ ఉపయోగం ఉండదు. కంటిన్యూగా అసలు ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా వాడితే కంపల్సరీగా దాని రిజల్ట్ అనేది 2 months తర్వాత కనిపిస్తుంది. 2 months కూడా రాకపోతే హార్మోన్ మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి కొన్ని రకాల క్రిముల వల్ల. ఆ క్రిములు మళ్ళీ సెట్ అవ్వడానికి, ఈ క్రిములు మొత్తం పోయినా కానీ హార్మోన్ సెట్ అవ్వాలి. ఆ హార్మోన్ సెట్ అయితే కనుక మన బాడీలో ఆటోమేటిక్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. క్రిములు అయితే ఇద్దరికి సేమ్ మందులు. భర్త ఊరెళ్తా మర్చిపోయి వెళ్ళాడంటే భార్య ఇంట్లో ఉంది కానీ గుట్టుకుని మెంగకూడదు, ఈవిడే మర్చిపోవాలి ఆయన వచ్చేవారు. ఇద్దరు సేమ్ టైంలో స్టార్ట్, సేమ్ టైంలో ఎండింగ్. హార్మోన్లు అలా కాదు, నెక్స్ట్ 2 months హార్మోన్లు భర్తయే భార్య ఎవరు మందులు ఆలయం. ఇలా మొత్తం కలిసి 4 నెలల కోర్సు. ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తే అక్కడ ఇన్ఫార్మ్ చేయమంటాము, ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తే అక్కడ ఆగిపోతాం. అది నిలబెట్టడానికి 5 నెలలు మళ్ళీ మందులు వాడిస్తాం. ఎందుకంటే 3 నెలలు ఈ క్రిములు హార్మోన్లు బిడ్డని డ్యామేజ్ చేసి అబార్షన్ చేస్తాయి. ఫస్ట్ 3 నెలలు అబార్షన్ 80% పోతాయి. 4వ నెల 5వ నెల ఒకవేళ పోకపోయి నిలబడినా అవకరాలైనా కొట్టేస్తాయి, ఏదో ఒకటి డ్యామేజ్ చేసి అవకరాలైనా చేసేస్తాయి. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే ఈ 4వ నెల 5వ నెల వరకు మన దగ్గరే వాడాలని చెప్తాం. ఈ క్రిములు కూడా ఎక్కడా తెలియదు. ఇంతవరకు మీకు ఎవరన్నా చెప్పారా? 3 IUIలు పోయినాయి, ఒక IVF పోయింది, ఒక హిస్ట్రోస్కోపీ పోయింది. ఎక్కడన్నా కానీ ఎందుకు పోయిందంటే క్రిములు అనే మాట ఎవరన్నా ఉచ్చరించారా? అసలు ఎవరు లేదు సార్. యాక్చువల్గా 40 years బ్యాక్ ఎక్కడో స్పైరోమెసిన్ అనేటువంటి ఒకటి, బ్యాక్టీరియన్ DC ఒకటి, అవి 2 ఇచ్చేవాళ్ళు ఉంటారు పూర్వకాలంలో. అవును, మీరు వాడినటువంటి మెడిసిన్స్ అవును చాలా ఓల్డ్ మెడిసిన్స్. ఏదైతే ఉందో అది 100 ఏళ్ళు అయింది మనం ఇచ్చే మందులు. ఇది కొత్తవి కనిపెట్టినవి కాదు. ఓ ఏంది చాలా మంది డాక్టర్లు ఓల్డ్ మెడిసిన్స్ మేము ఆల్రెడీ ఫార్మసీ చేసాం. అవును, మీరు కూడా తెలుసు కాబట్టి కనిపెట్టగలిగారు వాటిని. కాకపోతే మీకు కూడా ఆశ్చర్యంగా ఉండదు, ఇదేంటి అబ్బాయి ఇది మన ఊర్లో ఉన్న మందులే కదా, మన హాస్పిటల్లో ఉన్న మందులే కదా, మన మెడికల్ షాపుల్లో కూడా చూశారు, ఈ మందులు ఇచ్చి నెట్ట ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాడు, ఇదంతా తెలిసిందేనే.
ఎవరికి ఏది ఇవ్వాలి, ఎవరికి ఎప్పుడు ఏ ఇవ్వాలి, టైంలో ఇవ్వాలి, ఎంత దేంతో- డోసులు ఇవ్వాలి Yes, yes. అనేదే తెలియదు. అదే మ్యాజిక్. అదే. ఈ మందులు ఏవి కూడా నేను తయారు చేసినవి కాదు నాన్న. Manufacturing 100 ఏళ్ళు units అయిపోయింది తయారైపోయి. 100 ఏళ్ళు. manufacturing units. మీ ముత్తాతలు వాడారు, మీ తాతలు వాడారు, మీ నాన్నలు వాడారు, మీరు కూడా వాడచ్చు. కాకపోతే ఎవరికి అది ఉపయోగపడుద్ది, ఎంత డోసుల్లో మీరు వాడాల్సి వస్తుంది, అదొక్కటే మ్యాజిక్. మరి గైనకాలజిస్టులు కూడా, మరి డాక్టర్స్ కూడా ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదంటే వాళ్ళ మందుల షాప్లో ఉంటాయి ఈ మందులు, కానీ వాళ్ళు వాడాలి కదా. ఇప్పుడు మీరే చూడండి, డాక్టర్ గారు అయినంత మాత్రాన మీ ఇంట్లోకి డాక్టర్ గారిని తీసుకెళ్ళి కూర్చోబెడితే జ్వరం తగ్గిద్దా? డాక్టర్ గారు ఇచ్చిన బిల్ల వాడితే జ్వరం తగ్గిద్దా? డాక్టర్ గారు మీ ఇంట్లో లేకపోయినా డాక్టర్ గారు ఇచ్చిన బిల్ల వాడితేనే నీ జ్వరం తగ్గిద్ది. ఇక్కడ కూడా అంతే, డాక్టర్లు అయినంత మాత్రాన అది తగ్గదు. డాక్టర్లు అయినంత మాత్రాన ఐవీఎఫ్లు అవి చేసుకుంటే అది పోదు. అది క్రిమి అయినప్పుడు ఐవీఎఫ్ చేసినా ఫలితం రాదు, ఐయుఐ చేసినా ఫలితం రాదు, ఆపరేషన్ చేసినా ఫలితం రాదు, నాశనమే. బిడ్డ రాదు, బిడ్డ వచ్చినా కూడా అబార్షన్ అయి తీరిద్ది, అబార్షన్ అవ్వకపోతే అవకరాలైన వచ్చి తీరుతాయి అని చెప్పి ఆ రోజు కూర్చోబెట్టి వివరించి చక్కగా టెస్టులు చేసి భార్యాభర్తలు ఇద్దరికి మందులు ఇచ్చాం. అది వాడిన తర్వాత 2 నెలలకు రాకపోతే ఒకే హార్మోన్లు 18 ఉంటాయి, అందుట్లో 12 బుల్లెట్లే. ఈ 12 బుల్లెట్లలో ఏ ఒక్క బుల్లెట్ వచ్చి తగిలినా నీ వీర్యకణం నాశనం, అండం నాశనం, ఒకవేళ బిడ్డ వస్తే బిడ్డ నాశనం, అబార్షన్ అయిపోతాయి. అందుకని హార్మోన్లు కూడా అన్నీ చూడాలన్నాం. ఏదో 4-5 చేసి ఆగిపోతున్నారు డాక్టర్లు, ఎందుకు ఆగిపోతున్నారో తెలియదు. ఇన్ని ఐవీఎఫ్లు, ఆపరేషన్లు, అన్ని ఐయుఐలు అయినా కూడా పట్టుమని 5 హార్మోన్లు కూడా లేవు వాళ్ళ దగ్గర. ఇప్పుడు మీ అందరి దగ్గర కూడా అదే. మీకు చేసిన టెస్టులు అన్నీ చూసుకోండి, ఇంత ఫైల్ ముందు పెట్టుకుని. 7 హార్మోన్ల కన్నా మించి చేసిన డాక్టర్ని నేను చూడలేదు. ఇది 30 ఇయర్స్ బత్తాయికాయ సర్వీస్ నాది. నేను డాక్టర్ అయితే 30 ఇయర్స్ అయింది. 30 ఇయర్స్ అనుభవం ఉన్న డాక్టర్లు ఆంధ్ర, తెలంగాణ వేల మీద లెక్కొట్టచ్చు. వాళ్ళు బతికుండాలిగా ముందు డాక్టర్ కూడా. సిగరెట్ లేకుండా ఉండాలి, గుట్కా లేకుండా ఉండాలి, పానపరాగలు నవలకుండా ఉండాలి, కైనీలు ఉండకూడదు, క్లబ్బులు ఉండకూడదు, పబ్బులు ఉండకూడదు, ఉండకూడదు. ఏమీ లేకుండా నిలబడితే కానీ అది నిలబడ్డు. 30 ఏళ్ళ అనుభవం ఉన్న బత్తాకాయ సర్వీస్ అని గట్టిగా చెప్పొచ్చు. ఈ లోపల ఎక్కడో చోట దేనికో దాన్ని కొట్టుకుపోతారని. అలాంటిది నేను 30 ఏళ్లలో నేను చూడలేదమ్మా. 7 హార్మోన్లు కూడా చేసిన డాక్టర్. మనం ఇక్కడ 18 హార్మోన్లు, అందుట్లో 12 బుల్లెట్లే అని చెప్తున్నాం. 18 ఎవరికి చేస్తాం? ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకి చేస్తాం, వాళ్ళకి 18 చేస్తాం. 16 ఎవరికి చేస్తాం? ఐయుఐలు పోయిన వాళ్ళకి చేస్తాం, ఓన్లీ ఐయుఐలు. 12 ఎవరికి చేస్తామంటే ఏమీ పోకపోయినా, అసలు జీవితంలో ప్రెగ్నెన్సీ రాలేదు, చేతిలో బిడ్డ లేదు అన్న వాళ్ళకి 12 కంపల్సరీ చేస్తాం. భర్తకి 12, భార్యకి 12 చేస్తాం. ఎవరికి ఏ సమస్య ఉంటే దాన్ని మందులు ఇచ్చి పరిష్కారం చేస్తాం. ఇక్కడ భార్యాభర్తలు నాకు కాదు అంటే కుదరదు. అమ్మా మీ ఇద్దరు బాధితులు, లోపం భర్తదవ్వచ్చు, భార్యదవ్వచ్చు, ఎవరిదైనా అవ్వచ్చు, నింద ఇద్దరు మోస్తున్నారు. ఏమైంది? ఒకరిది పెద్దది ఉండొచ్చు, ఒకరి చిన్నది ఉండొచ్చు. చిన్నదాన్ని కూడా సరి చేసుకుంటాంగా తెలిస్తే. అది చేయకోకుండా ఆయనదే తప్పు అని చెప్పి ఆయన మీద నింద మోస్తే ఆయన ఎంత సరి చేసినా నీలో కూడా చిన్న తప్పు ఉంటే మరి అది సరి చేయకపోతే బిడ్డ రాదు కదా. అది కూడా నేను ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాను. మటన్ బిర్యానీ తయారు చేయాలంటే మటన్ కావాలి, రైస్ కావాలి, గ్యాస్ కావాలి, స్టవ్ కావాలి, మసాలా దినుసులు కావాలి. ఇన్నిచ్చినా కూడా అగ్గి పెట్టి ఇవ్వకపోతే మటన్ బిర్యానీ తయారవ్వదు. పొయ్యి వెలిగించాలంటే అగ్గిపుల్ల కావాలి. నువ్వు ఎన్ని కేజీలు మటన్ ఇస్తే ఏంటి, ఎన్ని కేజీలు రైస్ ఇస్తే ఏంటి, అగ్గిపుల్ల లేకుండా పొయ్యి వెలగకుండా మటన్ బిర్యానీ తయారవ్వదు కదా. ఇక్కడ అగ్గిపుల్ల లాంటి సమస్య అవ్వచ్చు రెండో వాళ్ళది, కానీ అది కూడా సరి చేస్తే పని అయిపోద్దిగా మనకి. ఎందుకు? అందుకనే భార్యాభర్తలిద్దరు కలిసి టెస్ట్ చేయించుకోవాలి. భార్యాభర్తలిద్దరు కలిసి ఈ గండం నుంచి గట్టెక్కాలి. ఒకరు లోపం ఎక్కువ ఉంటే ఇంకొకరు చెయ్యని తెచ్చి లాగండి, ఊబిలో నుంచి బయట పడేయండి. ఒక బిడ్డ పుట్టారంటే ఇద్దరు నింద నుంచి బయటపడిపోతారు. ఒకరికొకరు సహకరించుకోండి, విమర్శించుకోవద్దు అని చెప్పి చక్కగా ఆ రోజు కూర్చోబెట్టి చెప్పాను. అలాగే మీకు కూడా మార్పు వచ్చిందా? ఇంట్లో బాగానే ఉంటారు, కొంచెం ఇంకా గట్టిగా ఉంటుంది బలం. 5 ఏళ్ళు అయింది కాబట్టి కొంచెం వీక్ అవుతూ ఉంటుంది. ఆవిడదే తప్పేమో కల, ఆయనదే తప్పేమో ఈవిడ. మీ ఇద్దరికి చెప్తారుగా డాక్టర్లో మధ్యలో ఒకరు వీక్ చేసి కూర్చోబెడతారు. రెండో వాళ్ళని వాళ్ళ మీద ఉసుగొలుపుతూ ఉంటారు. వీళ్ళు పేటరేకిపోయి వాళ్ళ డబ్బులు కట్టించేస్తారు. ఇదే ప్రాబ్లం ఉన్నారు, నమ్మకాలు చెప్పు కట్టమను, ఎవడు కడతాడు? దెబ్బ కట్టించి తీరుతారు. అది 2 ఐవీఎఫ్లు పోయిన తర్వాత యువతలో నీకు చేస్తారు. వాళ్ళు డోనార్ అంటారు, అని పోద్ది.
వీరేకనాలు కూడా బాగున్నట్టు లేవురా పాప అనగానే ఈవిడ వేసుకుంటుంది. నాకు చేయించావుగా మీ అమ్మ చేయదా మేము ఊరుకో అంటది, ఈవిడ వేసుకుంటుంది. మొత్తానికి ఇద్దరితో చేయిస్తారు. మొత్తానికి ఆవిడ తీసుకుంటా ఉంటుంది. మొత్తం ఆయన ఒక 2 డోనర్లు ఈయన ఒక 2 డోనర్లు పోయిన తర్వాత ఎందుకు పోయింది మేడం అంటే అప్పుడు డబ్బులన్నీ అయిపోయి ఉంటాయి. ఏదోరా గర్భసంచి అతుక్కోవట్లేదేమన్నా డౌట్గా ఉందరా పాప, గర్భసంచి బాగాలేదు అనుకుంటారా, సరుగేట్కి వెళ్దామమ్మా 20 లక్షలు పెట్టరారా, ప్యాకేజీ ఉందిరా అంటది. మళ్ళీ ఈ గర్భసంచి వేస్ట్ అంటారు. అప్పుడు భర్త వేస్ట్ అయిపోయింది, భార్య వేస్ట్, ఈ గర్భసంచి వేస్ట్, ఇలా ఎవరో ఒకరు వేస్ట్ అంటారు. ఇలాగే నడిపిస్తూ ఉంటారు. మీ ఆస్తులు కరిగిపోతాయి, మీ ఒళ్ళు గొల్లైపోద్ది, డబ్బులు నిల్లైపోతాయి తప్ప సమస్య పరిష్కారం కాదు. ఎప్పుడు తెలుస్తుంది నీకు? నేను పనికి రాకపోవడం కాదు, మా ఆవిడ పనికి రాకపోవడం కాదు, మమ్మల్ని పనికి రాకుండా చేస్తుంది ఏదో ఉంది. దాన్ని కనిపెట్టి దాన్ని సరిచేయలేని డాక్టర్మ గారి బుర్రకాయ పనికిరాదు అని అర్థమైన రోజు నీకు దారిలో పడతావు. సో అదే జరిగింది. చూశారు 5 సంవత్సరాలు చేశారు హిస్ట్రోస్కోపీలు, మరి ఐయుబైలు, ఐవీఎఫ్లు. ఇక లాభం లేదురా బాబు, మార్చి చూద్దాం అనుకుని అల్లానే ఒక దారి చూపించాడు ఫ్రెండ్ ద్వారా. ఈ ఫ్రెండ్ కాబట్టి ఇంకొక ఫ్రెండ్ ద్వారా ఆ వీడియోని మళ్ళీ చూపించి ఇక్కడికి లాక్కు రమ్మని ట్రై చేస్తున్నాడు. ఆయన మాట ఒకసారి విందామని ఇక్కడికి వచ్చారు. ఈరోజు నిజంగానే ఫలితం పొందారు. ఫలితం పొందడం కాకుండా మీరు మరి మంచి విషయం ఏంటంటే ఇలా మేము సంతానం పొందగలిగాము, ఐయుబైలు లేకుండా, ఐవీఎఫ్లు లేకుండా, ఆపరేషన్ లేకుండా. అది అసలు చాలా హ్యాపీనెస్. అవును, మరి అలాంటిది మీరు కూడా పొందండి అని చెప్పి ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. అది మంచి విషయం కదా. దేవుడి ద్వారా నేను మేలు పొందాను ఒక వీడియో ద్వారా. మళ్ళీ నేను కనిపించిన వాళ్ళు నాకు ఎప్పుడు కనిపించారు. అంతే కదా, వాళ్ళకి ఒక మాట చెప్తే మనం కూడా వాళ్ళు అవును హ్యాపీగా ఫీల్. ఒక యూట్యూబ్ ద్వారా నాకు వీడియో ద్వారా రాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను. అదే యూట్యూబ్ వీడియో ద్వారా మరి దేవుడు ఎవరికన్నా గట్టెక్కించాలనుకుంటే వాళ్ళకు కూడా వీడియో ద్వారా నన్ను ఉపయోగించుకుంటారు కదా. నాకు దేవుడు ఉపయోగపడ్డారు, నేను దేవుడికి ఉపయోగపడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చారు. అందుకే వారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయండి అమ్మా. ఇంకా మీరు గౌసియా గారు, రఫీ గారు రైట్, ఆల్ ది బెస్ట్. మీకు బుక్ కూడా ఇస్తున్నాను మేడంతో. ఇది గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఈ బుక్ను ఫాలో అవ్వమనండి. తర్వాత మీకు మెడిసిన్ కూడా ఇస్తారు, కింద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 5 నెలలు మాత్రం మనం ఫాలో అవ్వాలి. ఓకే.